నమస్తే, ఎల్ఆర్టీ వార్తలకు నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ ఆవరణలో ఆటో కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఆటో యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ ఆటోలు వేములవాడకు వస్తే కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయంటూ ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు కోరారు. అలాగే వేములవాడలో ఉన్న మున్సిపల్ చైర్మన్ గారు పుల్కం రాజు గారు ఆటో యూనియన్ కుటుంబాలను పట్టించుకొని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్లి వారి యొక్క సమస్యలు పరిష్కరించాలంటూ ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వెహికల్ జిల్లా అధికారి శ్రీనివాస్ మరియు వేములవాడ పట్టణ సిఐ వీరప్రసాద్, ఎంఈఐ వంశీధర్ మరియు ఆటో యూనియన్ కార్మికులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆగస్టు 1 మరి ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలో మరి ఆటో యూనియన్ నాయకులు మరి శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే ఇతర నాయకులు మరియు ఆ కమిటీ సభ్యులు మరియు ఆటో కార్మికులు, డ్రైవర్లు అందరూ మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి బస్టాండ్ ప్రాంతంలో మరి ఆ యొక్క ఆగస్టు 1 ఆ యొక్క సెలబ్రేషన్స్, ఆటో కార్మికుల దినోత్సవం సెలబ్రేషన్ దిశగా వారు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని, మీరు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి మన విప్ గారి ఆధ్వర్యంలో కూడా మంచి ర్యాలీ చేయడం జరిగింది. మీరు అందరూ అప్పుడు మా ఇంతకుముందు పూర్వపు డిటో గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా చేశారని నాకు కూడా తెలిసింది. కాబట్టి మా తరఫు నుంచి ఎలాంటి సహకారం ఉన్నా మేము డెఫినెట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మరి వచ్చిన చైర్మన్ గారికి, మన టౌన్ ఎస్ఐ గారి, సిఏ గారికి, ఎస్ఐ గారికి, అలాగే నా ఎంబీఏ గారికి మరి ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆటో కార్మిక ప్రెసిడెంట్ మరి ఇతర నాయకులందరికీ మరి ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. ఉచిత బస్సులు వేయడం వల్ల మనకు ఆటో డ్రైవర్లకు గిరాకులు తగ్గిపోయినాయి. ఆటో డ్రైవర్లతో పాటు ట్యాక్సీ కారు నడిపే వాళ్ళకు గిరాకీ ఉపాధి పోయినది. కాబట్టి సార్, దానికి తోడు ఇప్పుడు ప్రతి జిల్లాలో ఆర్టీసీకి అనుసంధానంగా ఎలక్ట్రిసిటీ ఆటోలు వస్తున్నాయని ప్రభుత్వం చెప్తుంది. సార్, అది వస్తే ఇప్పటికే మాకు బస్సులు ఉచిత బస్సులు చేయబట్టి గ్రామాలలో ఉన్న పెద్ద ఆటోలన్నీ అమ్ముకొని కొంతమంది అయితే చనిపోయింది. సార్, మా ఈ నెల 23 మంది దాకా చనిపోయారు. మీ వారికి చెప్పుకోలేదు, మీకు చెప్తున్నాం, అందరు అధికారులు ఇక్కడ. కాబట్టి మా అందు దయతలిసి మీ ద్వారా మీరు జిల్లాకు బాస్ సార్, సిఐ గారు ఉన్నారు, మా చైర్మన్ గారు ఉన్నారు ప్రభుత్వం తరఫున. మేము మీకు రేపు ఎల్లుండే వినతి పత్రం ఇస్తాం. ఈ ఎలక్ట్రికల్ ఆటోలు అనేది వస్తే ఇంకా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మాకు దేవస్థానం ఉంది కాబట్టి చిన్న కొద్ది గొప్ప కిరాలు వెళ్తున్నాయి. అది ఆదివారం, సోమవారం, శుక్రవారమే తప్ప అట్టి రోజుల్లో ఏం గిరాకులు ఉంటలేవు సార్. భార్య పిల్లలను జాదుకొని బతికే పరిస్థితి. కొంతమంది భార్యల మీద ఉన్న పుస్తకాలు అమ్ముకోండి ఆవేదన వస్తుంది సార్. అట్లా అమ్ముకొని ఆటోలు నడుపుకుంటారు, ఫైనాన్స్లు గుంజుకపోతున్నారు. మీరు ప్రభుత్వం చేయాలనుకుంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి సరిపోతుంది. ఇప్పటికే ఓలా ఆటోలు, అవి ఏమంటారు, రాపిడో బైకులు, ఆటోలు ఇప్పటికే వస్తున్నాయి. దాంతోపాటు ఇప్పుడు ప్యాసింజర్ దిగుడుతోనే సార్ ఇక్కడికి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసుకుంటే స్కూటీ మీద వచ్చి బైకుల మీద వచ్చి ఎక్కించుకోబోతున్నారు. అట్లా మాకు గిరాకులు తగ్గిపోయినాయి. అది మమ్మల్ని గుర్తుంచుకోవాలి. మేము ఇన్ని కుటుంబాలు బతకాలంటే మాకు చాలా కష్టం ఉంది. దేవస్థానం యాత్రికులు వస్తేనే మాకు గిరాకులు వెళ్తున్నాయి సార్. ఈ ఆటోలు మాత్రం బంద్ చేయించాలి. మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆంధ్ర ప్రభుత్వం 12,000 రూపాయలు ఇచ్చేది సార్ జగన్మోహన్ రెడ్డి. మాకు ఏమంటే కేసీఆర్ వెళ్ళి అప్పుడు మాకు ఆ ప్రభుత్వం ఆదుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని భావిస్తున్నాం. ఇవి వెంటనే బంద్ చేస్తా అని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్. ఆగస్టు 1న ఆటో కార్మికుల దినోత్సవంగా మరి వేములవాడ పట్టణంలో వేములవాడ పట్టణ ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం. దీనికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అధికారి గారు, అదేవిధంగా ఎంఏ గారు, మన లోకల్ టౌన్ సిఐ గారు, అదేవిధంగా ట్రాఫిక్ ఎస్ఐ గారు, మరి
వార్డు కౌన్సిలర్స్ ఎల్ల శ్రీనివాస్, అదేవిధంగా మహిళా శ్రీనివాస్ గారు. మరి ఆటో కార్మికులు అంటే నాకు చాలా దగ్గర, వారితో మంచి మర్యాదగా ఉంటూ మరి వారిని గమ్యస్థానం చేరుకుంటూ చాలా వరకు మీకు ఉపాధితో పాటు వారికి సౌకర్యం చేసేందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పటిదాకా మన పిల్లలు చెప్పినట్టు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఖచ్చితంగా మన శాసనసభ్యులు ప్రభుత్వం గారి దృష్టికి తీసుకెళ్ళి మరి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయడానికి నా వంతు కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, మన ఇక్కడ ఆహ్వానించేందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చేందుకు నా తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, మన వేదికను అలంకరించిన డిటిఓ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, ఎంబీఏ గారికి, అందరికీ మా పోలీస్ మా అందరి తరఫున మీకు ఆటో దినోత్సవ శుభాకాంక్షలు. నేను గత 2 ఏళ్ళుగా ఈ ఆటో దినోత్సవంలో నేను భాగంగా ఉన్నాను. గత 2 సంవత్సరాలుగా చాలా దగ్గర నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. మన వేములవాడ ఆటో యూనియన్ చాలా కలిసికట్టుగా పనిచేయడం, ప్రతి ఈవెంట్లో కలిసికట్టుగా పార్టిసిపేట్ చేయడం, మేము ఏదైనా ప్రోగ్రామ్ చెప్పినా అందరూ చెప్పగానే వచ్చి లోడింగ్ దాటి నేను ఎక్కియాను అని చెప్పి అందరూ వాగ్దానం చేయండి, అందరూ పాటించండి. ఇదే విధంగా ముందు కూడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీరు మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి సార్ చెప్పినట్టు మీకు ఏదైనా సమస్యలు ఉంటే చైర్మన్ గారు చెప్పినట్టు వాళ్ళ దృష్టి తీసుకపోతే వాళ్ళు డిటిఓ గారు మా లెవెల్లో పరిష్కరించేది మేము తప్పకుండా మీ సమస్యలు వింటాం, పరిష్కరిస్తాం అని మీకు హామీ ఇచ్చాం. మీరు మళ్ళా ఒకటే చెప్పేది, ట్రాఫిక్ నియమాలు పాటించండి. థ్యాంక్ యూ. నేను దాదాపు పెద్దలందరూ చెప్పేశారు ముందే. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మనం డైలీ మీరు అన్నారు కదా ఆటో నడుపుకునే బతుకుతామని అంటున్నారు, కానీ చాలామంది నేను చూసింది ఏంటంటే అందరూ ఆటో నడుపుతారు, సాయంత్రం కాగానే ఆ పైసలు కాపాడుకోవాల్సింది పోగా ఇతర అనవసర విషయాలలో ఖర్చు పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే ఇదే చాలామంది రొటీన్ 50% కన్నా ఎక్కువ మంది ఇలానే ఉన్నారు. సో దాన్ని మానుకోండి. మీ కుటుంబాలు ఉన్నాయి, మీ ఫ్యామిలీ ఉంది, మీ పిల్లలు ఉన్నారు, మీరు ఆటో డ్రైవర్గా పనిచేశారు, కానీ మీ పిల్లలు మీలాగా కాకుండా ఒక స్టెప్ మీద ఉండేటట్టు చూసుకొని వాళ్ళకి మంచిగా చదివించి బాగుపడేటట్టు చేయాలని కోరుకుంటాం. వేములవాడ సంఘమిత్ర స్కూల్లో పోచమ్మ బోనాల కార్యక్రమం స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోచమ్మకు నైవేద్యం సమర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని పోచమ్మ బోనం ఎత్తుకొని భక్తి శ్రద్ధలతో పోచమ్మ బోనాలు సమర్పించుకున్నట్లు స్కూల్ యాజమాన్యం తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా సంఘమిత్ర స్కూల్లో బోనాన్ని సమర్పించడం జరిగింది. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించడం అనేది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయకు ప్రతీక. థ్యాంక్ యూ. నా పేరు రోషిని, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇవాళ మనం మన సంఘమిత్ర పాఠశాలలో బోనాల పండుగను జరుపుకుంటున్నాము. తెలంగాణ సంస్కృతి అయిన బోనాల పండుగను ఆషాఢ మాసంలో మహాకాళి అమ్మవారి దీవెనలతో ఘనంగా జరుపుకుంటాము. బోనం అనగా భోజనం. అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని మహాప్రసాదం అంటారు. మహిళలు తలపై కుండలతో శివశక్తులు పూనకాలు, పోతరాజుల విన్యాసాలు మరియు డప్పు చప్పులతో మనం ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటాము. ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర బీజేపీ నాయకుల ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా రైతులు పండించి లారీల ద్వారా వెళ్ళి అప్పర్ పార్క్లో జరిగిన సంఘటన చోటు చేసుకున్న విషయాన్ని అధికారుల దృష్టికి వచ్చిన అధికారులు నాయకులు పట్టించుకొని రైతులకు ఇప్పటి వరకు ₹1 కూడా వారి ఖాతాలో పడకపోవడంతో వారు రోడ్డుపైకి వచ్చి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తెలుసుకున్న పోలీస్ అధికారులు సంఘటన స్థలాన్ని చేరుకొని ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందని చెప్పి వారిని బీజేపీ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. బీజేపీ నాయకులు మాత్రం రైతులకు డబ్బులు వచ్చేంత వరకు నిరంతరంగా జిల్లాలో కంపల్సరిగా రాస్తారోకోలు చేస్తామని బీజేపీ నాయకులు అధికారులకు నాయకులకు చెప్పడం జరిగింది. Don't
కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాప్ప వంట పైసలు ఎన్నో రైతులకు మాకైతే న్యాయం జరిగేదాకా పోరాటం. న్యాయం జరుగుతుందని మీరు చెప్తే మేము ఏం చేయాలని నేను మా ఆదర్శ రైతులు కొట్టిరు సిఐ గారు అనే విషయం మీకు కూడా క్లారిటీ ఇచ్చినాం. మేము పిటిషన్ ఇచ్చినాం. మీరు ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటారంటే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సిఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలి సార్. ఏదన్నా వీడియోలు ఉన్నాయి. వీడియోలో అయితే అబద్ధం, మనిషి అబద్ధం మాట్లాడచ్చు. వీడియోలో అయితే అబద్ధం ఏం కాదు. మళ్ళీ మాట మీరు గత 4 రోజుల క్రితం ఏదైతే మల్లారం, మర్పెల్లి, నూకలమర్రి రైతులు మాకు వడ్ల పైసలు రాలేదని చెప్పి బిల్డింగ్ ఎక్కి ధర్నా చేసిర్రు. దాంట్లో భాగంగా ఆ రైతులకు న్యాయం జరగాలి, ఆ రైతులకు డబ్బులు రావాలని ఒక ఆలోచనతోటి మేము 3 డేస్ కింద మా రూరల్ కార్యాలయంలో, భారతీయ జనతా పార్టీ రూరల్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన ప్రభుత్వం ఏదైతే ఉందో అదే ప్రభుత్వం ఈరోజు ఆ రైతులను పక్కదోవ పట్టించి మధ్యవన సిఐ గారు ఆపి మరీ దాడి చేయడం జరిగింది. మా కార్యకర్తల మీద చేసుకున్నందుకు పట్టణ సిఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు గౌరవ డిఎస్పీ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ దాడి చేసిన వ్యక్తులున్నారో వాళ్ళందరూ ఎవిడెన్స్లుగా ఉన్నారు. మరి ఈ పిటిషన్ మీద వాళ్ళు చట్ట ప్రకారంగా చర్య తీసుకొని సిఐ మీద యాక్షన్ తీసుకోవాలి. లేనట్టయితే పెద్ద ఎత్తున ఈ పోలీస్ స్టేషన్ కానీ ఈ పోలీసు వల్ల ఏదైతే దౌర్జన్యాలో వాళ్ళ మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మరి రైతులు కళ్ళాల్లో వడ్లప్పటి నుంచి ఎంతో బాధపడుతున్న సందర్భం నుంచి కూడా మేము ఉద్యమిస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో వడ్లు కొన్నప్పటికీ మరి కొంతమంది రైతులకు వారి ఖాతాల్లోకి డబ్బులు రాకపోవడం, వాళ్ళు పెద్ద ఎత్తున రైతులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం చూస్తున్నాం. మొన్న బంగ్లాపైకి కూడా రైతులు నిరసన వ్యక్తం చేసిర్రు. మరి ఇందులో కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు బైఠాయించి చిన్న నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా పోలీసు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం తొత్తుల్లా వ్యవహరించుకుంటూ మా అందరినీ దారుణంగా గుంజుకరావడం, లావట్కరావడం, అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రానున్న రోజుల్లో ఇంతకంటే పెద్ద ఎత్తున మీరు వీరంత త్వరలో రైతుల ఖాతాలో డబ్బులు వేయకపోతే బీజేపీ పక్షాన ఎంత పెద్ద ధర్నాలకైనా కూడా వెనుకాడమని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో విద్యార్థులు ఫ్రెండ్షిప్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాచ్లను కట్టుకొని ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికీ స్నేహబంధంతో ఉంటూ మంచి చదువులు చదువుతూ మంచి స్థాయిలోకి ఎదగాలంటూ స్కూల్ యాజమాన్యం వెంకటకృష్ణ తెలపడం జరిగింది. అందరికీ నా పేరు తిప్పని నిశ్చిత. నేను కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మా పాఠశాలలో ఎంతో ఘనంగా స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నాము. మనకు ఆపదలో నిలిచేవాడే స్నేహితుడు మన పక్కన ఉండి మన మంచి కష్టసుఖాలు తెలుసుకునేవాడే నిజమైన స్నేహితుడు. స్నేహం అంటే కులమత ప్రాంతాలకు అతీతమైనది. మన జీవితాన్ని అందంగా మార్చే మంచి స్నేహితులను జీవితాంతం గౌరవిద్దాం. మన వెన్నంటే ఉంటున్న ప్రతి ఒక్క మిత్రునికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.
Good afternoon everyone. I am Shrishika from 10th grade. In our Krishnaveni Talent School, we are celebrating Friendship Day. In our India, on every year, on August 1st Sunday, we are celebrating Friendship Day. We are very glad to be here to celebrate Friendship Day with our friends. Thank you. Good afternoon everyone. This is Ananya from 10th grade. Today we are here to celebrate a very special day, Friendship Day. Friends share our happy times and our sad days. They stand by you when things get tough and help you grow. Life without friends would be dark, like a day without sunshine. Let us thank our friends for being by our side, and I am wishing you happy Friendship Day to all. Good afternoon, Media Managing Director, Honorable Director, students, staff and teachers and my dear parents. A very warm welcome to our Friendship Day celebrations. Today at our Krishnaveni Talent School, we celebrated Friendship Day 2026 with a huge joy. All the students from nursery to 10th class participated actively and enthusiastically and celebrated with a great joy. A friend in need is friend indeed. A true friend always helps, supports in difficult times, and a good friend is a great help, a great gift for our life. Friendship Day is not about exchanging of bands and tying bands. It's about of learning friendship values, respect, kindness, honesty, and cooperation. In Krishnaveni Talent School, we believe that academics are not only in excellence. We believe that overall development is needed for all the students. With these celebrations, students learn friendship values, respect, kindness, and cooperation. I thank the management, teachers, staff, students, and parents for being a part of this joyful celebrations. I wish you a very happy Friendship Day in advance. Thank you. వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బిగిదే. ఎస్పీ మాట్లాడుతూ వేములవాడలో నేరాలను తగ్గించాలి, తప్పు చేసిన వారికి శిక్షలు పడాలి, రౌడీ షీటర్లపైన ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలంటూ అధికారులకు సూచించడం జరిగింది. ఆయనతో పాటు వేములవాడ డిఎస్పీ శ్రీనివాస్ గారు మరియు వేములవాడ సిఐ శ్రీనివాస్ గారు మరియు వేములవాడ ఎస్ఐ వెంకటరాజం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాజన్న ఆలయంలో వర్ణ యాగాలు గత 3 రోజుల నుంచి నిర్వహించడం జరిగింది. ఆలయ అధికారులు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి ఆలయ అర్చకులు నిరంతరంగా 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు పడాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానము వేములవాడలో మనందరం కూడా దేశం సుభిక్షంగా ఉండాలని 3 రోజుల వరుణయాగం జరుపుకోవడం జరిగింది. మొదటి 2 రోజులు అనగా 30వ తారీఖు జూలై, అలాగే 31 2 రోజులు నిరంతర పూజలు, సంతత దారాభిషేకము ఇవన్నీ జరుపుకుంటూ 3వ రోజు కూడా పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగినది. దీనికి సంబంధించినటువంటి పూజలతో పాటు రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా మరియు అక్కడ ఏకాంత సేవలను కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని, అలాగే వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా పాడి పంటలు పండించుకోవాలని కోరుతూ ఓం నమ శివాయ. శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేకున్నటువంటి నిర్ణయం మేరకు, దేవాదాయ శాఖ అధికారుల యొక్క ఆదేశముల మేరకు ప్రధాన దేవాలయమైనటువంటి ప్రధాన క్షేత్రం, శైవక్షేత్రమైనటువంటి మన రాష్ట్రంలో రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ అనావృష్టి పరిస్థితులు ఏవైతున్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి. ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలి. ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. సద్య సువృష్టి కురవాలి అనేటువంటి నేపథ్యంలో మనకు పౌరాణికమైనటువంటి నేపథ్యము, సనాతన ధర్మం మనకు అన్ని రకములైనటువంటి మార్గాలు నిర్దేశకం చేశాయి. కాబట్టి ఆ నిర్దేశకత్వంలో భాగంగా 3 రోజుల పాటు, నిన్నటి రోజు అంటే మొన్న 30, 31 ఈ 3 రోజుల పాటుగా మనం వరుణయాగాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ వరుణయాగ కార్యక్రమంలో భాగంగా ఋష్యశృంగుని యొక్క ప్రాణప్రతిష్ఠ, అలాగే వరుణయాగము, ప్రతినిత్యం కూడా పర్జన్య, ఇంద్ర, వరుణ మొదలైనటువంటి దేవతా జపములు, స్వామివారికి నిరంతరం కూడా సంతత ధారాభిషేకము 3 రోజుల పాటుగా, అలాగే ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకం ఈ 3 రోజుల పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల వల్ల తప్పకుండా మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా కావాలి, సస్యశ్యామలం కావాలి, సద్య సువృష్టి చేకొనాలి. వాపీకూప తటాకములన్నీ కూడా జల సమృద్ధితో నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని మరి ప్రార్థించుకున్నాము. అలాగే జరుగుతుంది తప్పకుండా. ఓం స్వస్తి. వర్షాభావ పరిస్థితులతోని రాష్ట్ర దేవాదాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం 3 రోజులుగా వరుణయాగం అంటే అన్ని ప్రధాన దేవాలయాలు నిర్వహిస్తూ ఉంది. మరి 3 రోజుల క్రిందట ఈ కార్యక్రమాన్ని స్థానిక విప్పు మంత్రులు కూడా వారు పాల్గొన్నారు. కలి ప్రభావం సమాజం మీద ఎక్కువ ఉంటా ఉంది. అంటే ధర్మం కోసం ధర్మబద్ధంగా నడిచే వ్యవస్థ లేదు. మరి దానికోసం ఒక ఆధ్యాత్మిక భావన పెంపొందించాల్సిందే అవసరం కూడా ప్రత్యేకంగా దేవాదాయ శాఖ మీదనే ఉంది. మరి ఈ 3 రోజుల కార్యక్రమం పూర్ణాహుతులను ముగిసింది కనుక ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ఆ వరుణి ఆశీస్సులు, వర్షాభావ పరిస్థితులు ఉనిగే రైతులు అనేక రకాలుగా కూడా రైతులు ఏదైతే ప్రకృతిని నమ్ముకొని నివసిస్తారు, మరి వర్షాభావ పరిస్థితులు బాగుండాలి. ఆ వరుణి దయ, రాజరాజేశ్వర స్వామి దయ, భీమేశ్వర స్వామి దయ ఇవన్నీ కూడా జరగాలని ప్రత్యేకంగా దీంట్లో పాల్గొన్న అందరికీ కార్యనిర్వహణ రామాదేవి గారు, వారి స్టాఫ్, సిబ్బంది ప్రత్యేకంగా 3 రోజులు చాలా నిష్ఠాగా ఈ యాగాన్ని నిర్వహించిన అర్చకులందరికీ కూడా ఆ భగవంతుడు మేలేని కూడా కోరుతా ఉన్నాను.